హలో అండి. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. ఈ ప్రోడక్ట్ పేరు ఎనర్జిక్ కెంగన్ SD501 అంటారండి. మీరు ఇక్కడ చూడొచ్చు SD501. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండి, కంపెనీ ప్రొడ్యూస్ చేసేది. ఇది ఒక వాటర్ అయోనైజర్ అండి. ఇట్స్ నాట్ ఎ ప్యూరిఫైర్, ఇట్స్ అన్ అయోనైజర్. అయోనైజర్ అంటే మీకు బేసిక్గా చెప్పాలంటే అండి, ఇందులో వాటర్ని మేము ఏం కెమికల్స్ కానీ మినరల్స్ కానీ యాడ్ చేయకుండా జస్ట్ వాటర్ ఇన్పుట్ నుంచి తీసుకొచ్చేసి ఇందులో పంపించేసి, ఇందులో 7 ప్లేట్లు ఉంటాయండి. నా మోడల్లో 7 ప్లేట్స్ ఉంటాయి. అవి టైటానియం డిప్డ్ ఇన్ ప్లాటినం ప్లేట్స్. దేర్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేట్స్. ఆ ప్లేట్స్ నుంచి వాటర్ ఇట్లా పై నుంచి కిందికి జిగ్జాగ్ మోడల్ అవుతూ ఇందులో నుంచి బయటకు వస్తుందండి. ఇది అవుట్లెట్ పైప్. ఇందులో నుంచి మనకు కావాల్సిన వాటర్ వస్తుందండి. ఈ మెషిన్లో అండి చెప్పాలంటే దీంట్లో ఇన్ని రకాల వాటర్స్ వస్తాయండి. ఫస్ట్ మనం కెంగన్ వాటర్ అంటారు. కెంగన్ వాటర్ అనేది ఇది ఫ్లాగ్షిప్ వాటర్ అండి. ఇది టైప్ ఆఫ్ వాటర్ మోడల్ వీళ్ళు చెప్తారు. దీంట్లో 3 రకాల వాటర్స్ వస్తాయి. 8.5, 9.5 8.5, 9.0, 9.5 ఇలా 3 వేరియంట్స్ ఉంటాయి. 9.5 అంటే జనరల్గా కుకింగ్కి వాటికి వాడతారండి. 8.5 మళ్ళీ టీ చేయడానికి వాడతారు. ఈ వాటర్స్ కంపెనీ ఎందుకు అంత ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే దీంట్లో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎనార్మస్ ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఒక చిన్న మాటలో చెప్పాలంటే, మనం ఉండే మోడర్న్ కల్చర్లో మనం తినే తిండి కానీ, మనం తాగే స్ప్రైట్ సోడాలు కానీ, తాగే నీరు కానీ అన్నీ కలుషితమైనవి. మీరు సోడాలు అన్నీ స్ప్రైట్ క్లియరే అంటారు, కానీ క్లియర్ ఏమి ఉండదు. కానీ దాంట్లో వచ్చే డ్యామేజ్ ఎంత ఉందో మీకు ఇంటర్నెట్లో కొడితే మీకే తెలుస్తుంది. ఈ పర్టికులర్ వాటర్స్లో అండి, దీంట్లో గ్రీన్ టీ తాగుతారు కదా, గ్రీన్ టీ తాగితే ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో దీంట్లో 16 రెట్లు ఎక్కువ వస్తాయండి. చిన్న స్నాప్షాట్లో చెప్పాలంటే 16 times మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. డీటెయిల్గా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ స్నాప్షాట్లో నేను ఇది చెప్తాను. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ మెషిన్. ఇది కెంగన్ వాటర్స్ అంటారండి. ఈ కెంగన్ వాటర్ వాళ్ళు తాగడం బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అండి, ఒకటే మాట చెప్తారు, మీ ఇమ్యూన్ సిస్టమ్ని రెస్టోర్ చేసుకోవడం అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ మీరు అందరూ అనుకుంటా ఇమ్యూన్ బాగుంది, నాకు జ్వరం రాదు, హెడేక్ రాదు, ఏం రాదు అని అనుకుంటాం. కానీ అందరికీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. థింగ్ ఇస్, ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందో అప్పుడు అందరికి అటాక్ అయిపోతుంది. ఇప్పుడు కరోనా వల్ల చూడండి, చాలామంది అది నాకు కరోనా రాదు, నేను ఇమ్యూనిటీ బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇమ్యూనిటీ వచ్చేసింది, అంటే ఇమ్యూనిటీ తగ్గింది, అందరికి కరోనా అటాక్ అయింది. ఎవరి ఇమ్యూనిటీ అయితే బాగుందో వాళ్ళకి రాలేదు, ఇమ్యూనిటీ కొంచెం వీక్ వాళ్ళకి వచ్చింది. ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ మీకు తగ్గిపోయింది కదా, ఈ వాటర్ తాగడం వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బూస్ట్ అవడం వల్ల యూ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ పవర్ ఫర్ ఎనీ అదర్ వైరసెస్ అటాకింగ్ యువర్ బాడీ. ఇది కెంగన్ వాటర్ అండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ మెషిన్. ఇంకోటి వచ్చి ఫార్ములా అండి. ఇప్పుడు మీరు ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటారో అవన్నీ 7 pHకి డిజైన్ చేసి ఉంటారు. మీ మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ ఏదైనా తీసుకుని 7 pHకి డిజైన్ అయి ఉంటుంది. అది తీసుకునేటప్పుడు మీరు ఈ వాటర్ 7 న్యూట్రల్ వాటర్ తాగాలి. దాంతోపాటు మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకో బ్యూటిఫుల్ వాటర్ ఏ మెషిన్ నుంచి వచ్చేదండి, బ్యూటీ వాటర్ అండి. బ్యూటీ వాటర్ ఏంటంటే, బ్యూటీ వాటర్ ఇస్ కైండ్ ఆఫ్ అసిడిక్ వాటర్. అసిడిక్ వాటర్ ఏంటంటే అండి, మన బాడీ పైన ఎప్పుడైతే అసిడిక్ వాటర్ అవుతుందో అప్పుడే క్లీనింగ్ అవుతుంది. అంటే ఇన్ ఏ వే ఐమ్ టెలింగ్ యూ, ఇన్ ఏ వే ఒక విధంగా చెప్పాలంటే, బాడీ పైన ఎప్పుడు అసిడిక్ వాటర్, బాడీ లోపలికి ఎప్పుడు ఆల్కలైన్ వాటర్ పంపించాలి. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాడీ పైన అసిడిక్, బాడీ లోపలికి ఆల్కలైన్. కానీ మనం ఏం చేస్తున్నాము, మనము బాడీ లోపలికి అసిడిక్, బాడీ పైన ఆల్కలైన్. ఇది మన మోడర్న్ కల్చర్ చేసే తతంగం. నెక్స్ట్ వస్తుందండి, ఇది అసిడిక్ వాటర్. దిస్ అసిడిక్ వాటర్, స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ ఇస్ నథింగ్ బట్ హ్యాండ్ శానిటైజర్ అండి. ద కైండ్ ఆఫ్ శానిటైజర్ విచ్ యూ బై అవుట్ సైడ్, మీరు ఏదైతే బయట కొనుక్కుంటారో దానిలో మెథైల్ ఆల్కహాల్ ఉంటుందండి. అదొక కెమికల్ ఎలిమెంట్. అదేం చేస్తుందంటే, అది కొట్టిన వెంటనే అదొక క్యారింగ్ ఏజెంట్ అంటారు. నేను చదివిన దాన్ని బట్టి ఒక క్యారింగ్ ఏజెంట్ అంటారు. మీరు ఏదైతే కెమికల్స్ ఉంటాయో శానిటైజర్లో, ఆ కెమికల్స్ క్యారీ చేసుకోవడానికి మిథైల్ ఆల్కహాల్ యూజ్ చేస్తారండి. దీంట్లో మన మిథైల్ ఆల్కహాల్ అని కెమికల్ ఏముండదు, జస్ట్ వాటర్ విత్ స్ట్రాంగ్ అసిడిక్ మినరల్స్. ఇది ఏం చేస్తుందంటే, ఈ పర్టికులర్ వాటర్ జపాన్లో అండి సోరియాసిస్ అనే రోగాన్ని కూడా తగ్గించింది అనే విషయాలు ఉన్నాయి. రిడ్యూస్ అయ్యి పేషెంట్స్ అన్ని నార్మల్ అయిన విషయాలు కూడా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఎ కెమికల్ వాటర్, సింపుల్ అసిడిక్ మినరల్స్ ఎక్కువ ఉన్న వాటర్ అండి, స్ట్రాంగ్ అసిడిక్ వాటర్. ఇదండి దీంట్లో వచ్చే వాటర్స్. ఇందులో లేనిది ఇంకోటి ఉంటుందండి, అది 11.5 వాటర్ అంటారు. 11.5 వాటర్ ఎప్పుడైతే ఎందుకు వాడతారంటే, 11.5 అనేది స్ట్రాంగ్ ఎమల్సిఫైర్ అండి. ఇప్పుడు నేను లైవ్ డెమో మీకు ఏం చూపించలేను, కానీ 11.5 వాటర్ ఎప్పుడైతే మీ బియ్యంలో, మీ వాటర్ 11.5 వాటర్ ఒకసారి మీ బియ్యం వేసి చూడండి. 11.5 వాటర్ లోపల వేయగానే ఆ బియ్యం పైన ఉన్న ఆయన పెట్టిన, ఇప్పుడు రైస్ మిల్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరూ మెల్లమెల్ల కెమికల్స్ యాడ్ చేసి దాన్ని పాలిష్ చేస్తారు. 11.5 వాటర్ వేయగానే దాంట్లో ఉన్న పాలిషింగ్ ఏజెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. 11.5 అనేది pH వాల్యూ కదా. అవునండి, అది వెరీ స్ట్రాంగ్
కెంగన్ వాటర్. ఓకే ఓకే. రైస్ని ప్యూరిఫై చేస్తుంది. 9.5 కూడా చేస్తుంది, అవునవును. బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. ఓకే. ఇది ఈ వాటర్లోనే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2,78,000. ఓకే, 2,78,000 అమ్మో అని అనుకుంటున్నాను, బట్ ఇట్స్ ఫైన్. కానీ 2,78,000 ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 20 years అండి. 2,78,000 మీరు స్పెండ్ చేస్తుంది 20 సంవత్సరాల గ్యాప్ పైన మీరు స్పెండ్ చేస్తున్నారు అనమాట. మీరు సో లైఫ్ ఆఫ్ దిస్ మిషన్ ఇస్ 20 years వితౌట్ ఎనీ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఉంటుందండి, ప్రతి దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ ఇందులో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు, ఇది మెకానికల్ డివైస్ కాదు. దీనిలో మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ కాదు. ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే మీకు వస్తాయో, ఇన్ని సంవత్సరాలు అందరూ వాటర్ తాగారు, రోగాలు వస్తూనే ఉన్నాయి. రోగాలు తగ్గించుకొని హాస్పిటల్కి వెళ్ళారు. నేనేమంటున్నాను అంటే వాటర్ తాగండి, రోగాలు రావు. అంటే మీరు హాస్పిటల్లో పే చేసే బిల్లు ఇక్కడ పే చేయండి. అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు హెల్దీ లైఫ్తోని. హాస్పిటల్ అట్మాస్ఫియర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ యూ విల్ ఎంజాయ్ యువర్ హెల్దీ లైఫ్ అనేది అంటున్నారు. ఇది వాటర్ అయోనైజర్ అని చెప్పాను కదండి. ఇప్పుడు చాలా మంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని చాలా ట్రస్టెడ్ కంపెనీ అని వాడతారు. ఎందుకండి? ఎల్ఐసి అంటే ఒక టైప్ ఆఫ్ నమ్మకం, అది నమ్మకం, ట్రస్ట్. వాటర్ అయనైజర్ వరల్డ్ లో కెంగన్ వాటర్ ఎనర్జీ వాటర్ అనుకుంటండి. దిస్ ఇస్ లైక్ ఎల్ఐసి ఆఫ్ వాటర్ అయనైజర్స్. ఓకే, నైస్, సూపర్. దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ దిస్ ఇస్. ఎల్ఐసి బ్రాండ్ ఎంత స్ట్రాంగ్, ఇది ఎంత స్ట్రాంగ్. ఓకే, 20-25 years మీకు 5 years వారంటీ వస్తుంది. మీకు 5 years వారంటీ వస్తుంది. 20-25 years లైఫ్ క్లెయిమ్ చేసే కంపెనీస్ చాలా ఆశ చూసి అప్పుడే వాళ్ళు ఏదైనా మోడల్స్లో కానీ ఇక్కడ బయట మార్కెటింగ్లో పబ్లిసైజ్ చేస్తారు. దర్ ఇస్ అ రీజన్. ఫస్ట్ మెషిన్ ఇది ఇట్లాంటి టైప్ మెషిన్ జపాన్లో ఫస్ట్ ఫెయిల్ అయింది 44 years తర్వాత అండి. ఇప్పుడు మీరు ప్యానల్ చూస్తున్నారు కదా, తెల్లగా ఉంది. ఈ ప్యానల్ అంతా 44 years తర్వాత అంతా ఎల్లో అయిపోతుందండి. బికాస్ ఇవన్నీ ప్లాస్టిక్ మెటీరియల్, అన్ని డిగ్రేడ్ అయిపోతాయి, అన్ని ఆక్సిడైజ్ అయిపోతాయి. మీ బాడీ కానీ మా చేతులు అన్ని ఆక్సిడైజ్ అయిపోతాయి. నేను చూసిన ఫోటోలో ఇట్ హాస్ ఆల్ టర్న్ ఎల్లో. ఇవైతే అన్నీ ఉన్నాయి. ఇది బ్లాక్ అంటే వాటికే ఇప్పుడు కనబడి అంతా ఎల్లో అయిపోయింది. 44 years ఫస్ట్ టైం ఆ మిషన్ ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. అదే అండి. ఇంకా ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. 44 years తర్వాత ఫస్ట్ మెషిన్ ఫెయిల్ అయిందండి రికార్డెడ్గా. 20 years మేము లైఫ్ ఇస్తున్నాము. ఓకే, కానీ 44 years వరకు వస్తుంది యాక్చువల్గా. ఇంకా యాక్చువల్గా లైఫ్ చాలా పెద్దగా ఉంటుందండి. బట్ కంపెనీ ఎప్పుడైనా సేఫ్ గేమ్ ఆడుతుంది, ఏ కంపెనీ అయినా సేఫ్ గేమ్ ఆడుతుంది. వాళ్ళు ఏం చేస్తారండి, అంతా కాదు సగం పెడదాం, 20 years తిన్నాం. ఒక మోడల్కి ఒక లైఫ్ స్పాన్ ఉంది. దీనికంటే చిన్న మోడల్ కూడా ఉంది, దాని లైఫ్ స్పాన్ అరౌండ్ 15 years వస్తుంది. దిస్ థింగ్ కమ్స్ అరౌండ్ 20-25 years, బట్ ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ 20 years అని చెప్తున్నాను. 20 years ఎక్కువ కూడా వస్తుంది. మీరు 44 years కూడా వస్తుందని చెప్పారు. 44 years కూడా వస్తుంది. ఓకే, వీఆర్ గివింగ్ ఓన్లీ 50% అష్యూరెన్స్ నౌ. 50%. 20 years ఆల్సో ఇస్ వెరీ గుడ్ క్లెయిమ్ చేస్తుంది. చాలా పెద్ద పీరియడ్. ఈ మెషిన్స్ ఇప్పటికి మీరు హైదరాబాద్లో కానీ ఓవరాల్ కంట్రీలో కానీ చాలా హాస్పిటల్ మీరు చూడమని. ఇన్ఫాక్ట్ గాంధీ హాస్పిటల్లో కరోనా టైంకి జూనియర్ డాక్టర్స్కి కరోనా సోకకూడదని చెప్పేసి వాళ్ళ రిసెప్షన్కి వెళ్తే రిసెప్షన్ లెఫ్ట్ సైడ్ పైన పర్టికులర్ మెషిన్ ఇదే సేమ్ మోడల్ ఉంటుంది. ఇది సేమ్ మోడల్ కరీంనగర్లో ఆల్మోస్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి ప్రైవేట్ ప్రోడక్ట్ని అప్రూవ్ చేయాలండి, ఎందుకంటే కాస్ట్లీ కదా, మన దగ్గర అంత డబ్బులు లేవు. సో ప్రైసింగ్ విషయంలో అది డిఫరెంట్. అది they are using and they are enjoying the benefits. కేసీఆర్ గారి ఇంట్లో ఉంది, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంది, అందరూ యూజ్ చేస్తారు. అందరూ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పరు కదా. వాళ్ళ పర్సనల్ హెల్త్ బాగుందా లేదా అని చూసుకుంటారు తప్ప ఏముంది. ఈ హైదరాబాద్ ఇది ఇప్పుడు హైదరాబాద్ పోల్ ప్రామిస్ కెంగన్ వాటర్ ఇస్తా అని చెప్పలేము. 3 lakhs ఇవ్వాలి ఒక్కొక్కరికి, కష్టం రఫ్లీ. ఇప్పుడు చాలా మందికి డౌట్ కూడా వస్తుందండి, ఒక 3 lakhs అన్నారు కదా, ఇది అంత మంచి వాటర్ అందరికి ఎందుకు పంచొద్దు అని. పంచొచ్చండి. ఇప్పుడు మీరు బయట ఒక బాటిల్ వాటర్ తీసుకుంటారు, ఆ చూడడానికి చాలా క్లీన్గా బాగా కనబడుతుంది, కానీ అది మీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా 3 నెలలు పడుతుంది. ఎంత పెద్ద కంపెనీ అయితే అంత లేట్గా వస్తుంది. కరెక్ట్. 3 నెలల వరకు వాటర్ కండిషన్ ఏమవుతుందండి. ఇది కూడా సేమ్ అండి. దీంట్లో కావాలంటే మీరు కూడా చేసి అమ్మచ్చు. బట్ ద థింగ్ ఇస్, దీంట్లో ఉన్న యాక్టివ్ వాటర్ ఏదైతే ఓఆర్పి రిచ్ వాటర్ ఏదైతే బయటకు వస్తుందో అది యాక్టివ్ ఓన్లీ 48 hours వరకే ఉంటుంది. 48 hours నేను ప్యాక్ చేసేది ఎప్పుడు నేను మార్కెట్కి పంపించేది. అంటే వీ హ్యావ్ టు కన్జ్యూమ్ విత్ ఇన్ 48 hours. మనం ఇన్స్టెంట్గా తాగుతాం కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అదే అండి దీని బెనిఫిట్స్ మోస్ట్లీ చెప్పాలంటే. మెయింటెనెన్స్ ఇస్ లిటరల్లీ మినిమం కంపేర్ టు అదర్ వాటర్ ప్యూరిఫైయర్స్ విచ్ మీరు యూజ్ చేస్తున్న దాన్ని బట్టి. దీంట్లో మెయింటెనెన్స్ ఏం లేదండి. దీంట్లో మెయింటెనెన్స్ చేయాల్సింది ఒకదానికి అండి. లోపల ఏదైతే ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయో, మనం ఎప్పుడైతే వాటర్ పంపిస్తుంటామో, ఇప్పుడు మన వాటర్లో ఉప్పు ఉంటుందండి. తెలుగులో చెప్పాలంటే ఉప్పు, కాల్షియం, మెగ్నీషియం, సోడా అన్ని కాన్సెప్ట్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మెల్లగా ప్లేట్లకి పేరుకుపోయి ఉంటుంది. ఈ కంపెనీ ఒకటి తెలివి,
ఇప్పుడు 3 లక్షలు పెట్టి కదా ఇప్పుడు దీనికోసం మెయింటెనెన్స్ మీరు సపరేట్గా చేసుకోవాలని చాలా మందికి ఆలోచన ఉంది. కంపెనీ తెలివి ఉన్నది. వాడు ఏం చేసినంటే నా కస్టమర్కి ఆ బాధ కూడా ఉండకూడదు అని వాడు ఏం చేసినట్టు ఒక పేటెంటెడ్ ఈ క్లీనింగ్ సిస్టమ్ చేశారు. ఐఎమ్ టెలింగ్ ద వర్డ్ పేటెంటెడ్ అండి. పేటెంటెడ్ అంటే వేరే కంపెనీ ఏది వాడలేదు, కాపీ చేయలేరు వాళ్ళు. అదేం చేస్తుంది అంటే అండి, మీరు కొన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసినప్పుడు అండి అదే ఇక్కడ ఈ వాయిస్ ప్రాంప్ట్లో ఈ స్క్రీన్లో ఇట్ క్లీన్స్ అని ఒక మెసేజ్ ఇస్తుందండి. అంటే ఆటోమేటిక్గా మెషినే తన ప్లేట్స్ అన్ని కడుక్కుంటుంది, స్కేల్స్ అన్ని తీసేస్తుంది. సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ అని మీరు చెప్పుకోవచ్చు. అదే చేస్తున్నా ఉంటుంది. ఒక 2 months 1 month అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ఎంతమంది అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ దాన్ని బట్టి మనం ఈ క్లీనింగ్ చేస్తాం. ఇప్పుడు మేము ముగ్గురే ఉంటున్నాం కాబట్టి ఐ డూ ఇట్ ఆఫ్టర్ 1.5 month. ఇప్పుడు టైం వచ్చింది ఈరోజు రాత్రి 1.5 month ఏం చేస్తారు? 1.5 month యూజెస్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఈ క్లీనింగ్ సిస్టమ్ పెడతాను. క్లీనింగ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, ఈ అవుట్లెట్ ఇన్లెట్ పైప్ ఒక గ్లాస్లో పెట్టేస్తాను. ఇది తీసి ఇది ఉంది కదండి, ఈ ఫిల్టర్ మనం తీసేసి దీంతో మనకు ఉన్నప్పుడు ఇంకా చిన్న కప్ ఒకటి ఇస్తారు. ఆ కప్పు ఇంట్లో ఫిట్ అవుతుంది అనమాట, ఈ సాకెట్లో ఫిట్ అవుతుంది. ఆ కప్లో మనము సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్స్ కంపెనీ ఇస్తుందండి. ఫస్ట్ టైం కొన్నప్పుడు 6 ప్యాకెట్స్ వాళ్ళే ఇస్తారు. ఒక ప్యాకెట్ మనం తీసుకొని కప్లో పెట్టేస్తాం. ఆల్మోస్ట్ 1 year వస్తుంది. కప్లో పెట్టేస్తాం. కప్లో పెట్టేసి ఏం చేస్తాము, ఇన్పుట్ అవుట్పుట్ నేను ఒక గ్లాస్లో పెట్టేస్తాను. అంటే ఏమైంది, నేను ఒక లూప్ క్రియేట్ చేసాను. ఈ సిట్రిక్ యాసిడ్ మొత్తం సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సిస్టంలోకి వెళ్ళిపోయి ఒక 4 hours అట్లనే పెట్టేస్తాను. ప్లేట్లో ఉన్న ఏదైతే ఉందో సాల్ట్స్ కానీ అన్ని డిపాజిట్స్ అన్ని కిందికి వచ్చేస్తాయి. 4 hours పెట్టిందో తీసేస్తాను. మళ్ళీ అది కప్పు తీసేసి పెట్టేస్తాను, స్టార్ట్ యూజింగ్. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరికైనా ఫోన్ చేయాల్సిన అవసరం ఉందా? ఏదైనా క్యాండిల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా? 1500 to 2000 రూపీస్ నేను స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్ ఎంత? చాలా 60 రూపాయలు అండి. 60 రూపీస్ అంతే. 60 రూపీస్ అంతే. అది యూస్ చేసి మనం క్లీన్ చేసుకో. దట్ ఈస్ ద మెయింటెనెన్స్ పార్ట్ అండి, ఇంకేం లేదు. ఈ పర్టికులర్ ఫిల్టర్ మీకు డౌట్ వస్తుంది. దిస్ ఫిల్టర్ విల్ లాస్ట్ ఫర్ 2 years, రఫ్లీ అరౌండ్ 2 years. 2 years మార్చుకోవాలా? 2 years ఒకసారి మార్చుకోవాలి. దిస్ విల్ కాస్ట్ అరౌండ్ 8,000 రూపీస్. ఎంత? 8,000 రూపీస్. 2 yearsకి 8,000 అండి. ఒకవేళ మీరు ఇద్దరే ఉంటున్నారు అనుకోండి, 3 years కూడా పోతుంది. యూజెస్ బట్టి అండి, ఇట్ హాజ్ లిమిటెడ్. అంటే ఏదైనా ఫిల్టరే అంతే అట్లా. సరే, హెల్త్ బెనిఫిట్స్ ముందు మనీ ఈజ్ నథింగ్. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది కదా ఎప్పుడైనా. నేను ఈ మెషిన్ని తీసుకున్నప్పుడు నాకు కూడా చాలా ఆలోచన ఉండే, 3 లక్షల రూపాయలు అయిపోయింది, ఇంత ఎక్స్పెన్సివ్. అది కూడా వాటర్కి ఏంటి అంటే మన కల్చరల్ అంటే అభివృద్ధి బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే 3 లక్షల రూపాయలు నేను వాటర్ అయినా సరే పెట్టాలా అని చాలా మంది డౌట్ వస్తుంది. చాలా ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు ఎప్పుడైనా ప్రైస్ అండ్ వాల్యూకి డిఫరెన్స్ తెలుసుకున్నారనుకోండి, ప్రైస్ అంటే మీరు టీవీ కొంటారు ప్రైస్, కార్ కొంటారు ప్రైస్, అన్ని ప్రైస్ తీసుకుంటారు. కానీ వాల్యూ, ఇప్పుడు నేను కార్ తీసుకొని మా పేరెంట్స్ చూపించాను, మా రిలేటివ్స్ చూపించాను, మా ఫ్రెండ్స్, అది వాల్యూ అండి. ఈ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్. ఇది మిమ్మల్ని హాస్పిటల్ వెళ్ళనివ్వదు. మీకు ఏదైతే డిజార్డర్స్ ఉన్నాయో మెల్లమెల్లగా అన్నీ వెళ్తాయండి. మా మదర్కి యాక్చువల్గా ఎప్పుడు హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది. టెస్ట్లో రాస్తున్నప్పుడు దాని రేంజ్ అరౌండ్ 12 నుంచి 8 ఉంటుందండి. ఐ డోంట్ నో ద యూనిట్. హిమోగ్లోబిన్ కంటెంట్ 12 నుంచి 18% ఎంతో ఉంటుంది. మా మదర్కి ఎప్పుడు 8-9 ఉండేది. ఐ డోంట్ నో వై, ఆ రీజన్ నాకు తెలీదు. కానీ కన్జంప్షన్ చేసిన 2 months తర్వాత షీ గాట్ ఇట్ బ్యాక్ టు 12.3. ఆ రిపోర్ట్స్ అందరూ కూడా ఉన్నాయి. మా ఫాదర్కి ఇది కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేది. అది ఎల్డిఎల్ కంటెంట్ ఇట్ యూస్ టు బి అవుట్ ఆఫ్ ద రేంజ్. నాకు తెలిసి మాక్సిమం ఎల్డిఎల్ కంటెంట్ రేంజ్ 240 ఏదో ఉంటుందండి. 240 మిల్లీ మైక్రోగ్రామ్స్ ఏదో ఉంటుంది. అది మా నాన్నకి 284 వచ్చేది. 284 260 అక్కడనే కొట్టేది. ఇప్పుడు కరెక్ట్గా 124 115కి వచ్చేసింది. ఎందుకంటున్నానంటే మైక్రో క్లస్టరింగ్ అని ఒక ప్రాపర్టీ ఇంతకు మనం మాట్లాడుకున్నాము. ఇదేం చూస్తుంది, వాటర్లో ఉన్న క్లీనింగ్ కెపాసిటీ. క్లీనింగ్ అని నేను చెప్పను, వాటర్ ఎప్పుడైతే అది బ్లడ్ వెజల్స్ లోపల నుంచి వెళ్తుందో మెల్లమెల్లగా కణాలన్నీ క్లీన్ చేస్తుందండి. ఇది ఆర్డినరీ వాటర్ చేయదు. ఎందుకంటే ఈ వాటర్ నుంచి, ఇంట్లో నుంచి వచ్చే వాటర్లో 3 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి మైక్రో క్లస్టరింగ్ అంటారు, ఇంకోటి ఓఆర్పి అంటారు, నెక్స్ట్ ఆల్కలైన్స్ వాటర్ అంటారు. ఇందులో ఓఆర్పి చాలా ఇంపార్టెంట్, మైక్రో క్లస్టరింగ్ ఇంపార్టెంట్, ఆల్కలైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 ప్రాపర్టీస్ వల్లనే ఇండైరెక్ట్గా ఏం చేస్తుందంటే వాటర్, it is trying to get back your body, the system into its normal state. మీ ఒరిజినల్ స్టేట్కి తీసుకొస్తుంది. అదే వేరే వాటర్ చేయలేకపోతుంది కాబట్టి ఈ వాటర్ వల్ల మీ ఒరిజినల్ స్టేట్కి తీసుకుపోతుంది. ఏదో గాడ్ క్రియేటెడ్ మెషిన్ కదండి. మీ బాడీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది, దాన్ని ఆర్డర్లోకి తీసుకొచ్చడానికి హెల్ప్ చేస్తుంది అంతే. ఇంకోటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి, బ్యూటిఫుల్ పాయింట్ అని చెప్తున్నాను.
దునియాలో ఉన్న ఒకటే ఒక డివైస్కి మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వబడింది, అది ఈ కంపెనీకి మాత్రమే, ఈ కంపెనీ మోడల్స్కి మాత్రమే. మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్ రావాలి అంటే నేను ఒక మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్ వీడియో చూసాను. జపాన్ అనే కంట్రీలో మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్ మీ ప్రోడక్ట్కి రావాలి అంటే నానా తతంగాలు పడాలంట. ఎన్నో క్లినికల్ టెస్టులు చేసిన తర్వాత కానీ మీకు ఆ కంట్రీలో మెడికల్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇస్తేనే మీరు మెడికల్ డివైసెస్ ప్రొడ్యూస్ చేసి ఆ కంట్రీలో అమ్మగలుగుతారు. ఒకవేళ మీరు జపాన్లో మెడికల్ డివైస్ మీరు అమ్మగలిగారు, ఆ గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చిందంటే దట్ ఇస్ ఎ వెరీ వెరీ హై స్టాండర్డ్. ప్రపంచంలో ఎక్కడైనా అమ్మవచ్చు. ఎస్, దట్ గా ఎవరైతే ఉన్నారో అతను యూఎస్లో మెడికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. అతను జపాన్కి వెళ్ళి సీల్ చేద్దామని ట్రై చేస్తే ఆయన పర్మిషన్ రాలేదు, బికాస్ వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా హై ఉన్నాయి. ఇది నేను చూసిన టెస్టిమోనియల్స్, ఆయన చెప్పాడు ఇట్లా. సో ఇదండి మన మెషిన్ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఒకటే ఎండింగ్లో నేను చెప్తున్నాను ఏంటంటే దేర్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. 20 years లైఫ్ టైం ఉంటుంది అండ్ ద డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బ్రీఫింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గారు.